నిదానమునెత్త అరువు దొంగలకు శ్రద్ధాంజనం కలవారి ఇండ్లలోపలి నిదానమునెత్తనరువు నీకు అరువు దొంగలకు సిద్ధాంజనం. ఆ ఒక్కడి మీద రెండు పాటలు పాడి రెండు పద్యాలు వేసి ఒకే దానికి ఆ రెండింటిని కలిపి వాళ్ళు పాటించేస్తాడు. మహామేధావుడు అని అర్థం అక్కడ వస్తుంది. దాన్ని తుతీర్ కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవి యొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పిరసుల దినములలో గాని జరిగినదా 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 చెప్పినట్టు అలా చేసింది. ఇప్పుడు ఉందనుకోండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ప్రతి దినము ఏర్పరచుకోండి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోనికి జలసబంచండి. ఇవన్నీ కూడా ఇవి నిజంగా అంటే అహిర్వేషు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశపు మొదలుకొని కూడా దేశమంత వరకు మాట 27 సంస్థానములకు మహస్వేరేషు ఏదని. ఇవన్నీ కూడా విడిగా మీలాంటి పెద్దలంతా కూర్చుని ఉన్నప్పుడు దానిని చెప్పడం అన్నమాట. అది అలా గ్యారంటీగా ఉంటుంది. ఒక్కొక్క కష్టాలు వచ్చినట్టుగా ఉన్నట్టుగానే ఉంటుందండి. అతడు మహిమ గల శౌర్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును తన